ఒక రిచ్ పర్సన్ టొయోటా హైలక్స్ కార్ని ఎలా కొంటాడో తెలుసా? హైలక్స్ ఆన్ రోడ్ కాస్ట్ 38 lakhs నుండి 47 lakhs వరకు వెళ్తుంది. అలాంటప్పుడు జనరల్గా ఎవరైనా డౌన్ పేమెంట్ విషయానికి వస్తే 9 లక్షల నుంచి 10 లక్షల వరకు కడతారు. బట్ దానికోసం మిడిల్ క్లాస్ పర్సన్స్ మొత్తం బ్యాంక్ నుండి ట్రాన్స్ఫర్ చేయడము లేదా క్యాష్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ రిచ్ పీపుల్ మాత్రం క్రెడిట్ కార్డ్తో చేస్తారు. ఒకరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర పైసలు లేవేమో అనుకుంటాం, కానీ రిచ్ పీపుల్ ఈ క్రెడిట్ కార్డ్స్తో ఆడుకునే గేమే వేరు. మార్కెట్లో మనకి మంచి డిస్కౌంట్స్ అండ్ రివార్డ్ పాయింట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అలాంటివి తీసుకొని హైలక్స్ కార్ కోసం ముందు 9 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేసిన తర్వాత ఆయనకి 1,60,000 రూపాయల రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వాటి వర్త్ ఎగ్జాక్ట్లీ 1,60,000 రూపీస్. సో ఈ రివార్డ్ పాయింట్స్ తో మంచి మంచి 5-star హోటల్స్ ని ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా రూమ్స్ బుక్ చేయడం నుంచి ఇయర్లీ 5 నుంచి 6 ఫ్లైట్స్ కూడా ఎక్కిస్తూ ఉంటారు. కార్కి ఎలాగో మనం డౌన్ పేమెంట్ కట్టాల్సిందే. అదే డౌన్ పేమెంట్ మనం క్రెడిట్ కార్డ్ ప్రాసెస్ ద్వారా చేయడం వల్ల 1,60,000 రూపాయల వరకు మనం సంపాదించినట్టు అవుతుంది. అండ్ ఇది జస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. అసలు మనం క్రెడిట్ కార్డ్ వాడే విధానంకి, పైసలు ఉన్న వాళ్ళు వాడే విధానంకి డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? లెవరేజ్ అనే కాన్సెప్ట్ని క్రెడిట్ కార్డ్తో మనం ఎలా యూజ్ చేయొచ్చు? అసలు క్రెడిట్ స్కోర్ మొత్తం పడిపోయి మీకు లోన్ రాని సిచ్యువేషన్ వస్తే దాని నుండి బయటపడేసే ఒక లేటెస్ట్ వే గురించి, మొట్టమొదటిసారి ఎలాంటి క్రెడిట్ కార్డ్ తీసుకోవడం మనకి బెటర్ ఉంటుంది, ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ అడగకుండా క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఒక రిచ్ పర్సన్ ఆయన దగ్గర టోటల్ అమౌంట్ ఉన్నా కానీ క్రెడిట్ కార్డ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తాడు? క్రెడిట్ కార్డ్ అనేది కత్తి లాంటిది. కరెక్ట్గా వాడడం వస్తే దేన్నైనా కొయ్యొచ్చు. అదే ఎక్కడ మిస్టేక్ చేసినా మన చేతులు కట్టే సిచ్యువేషన్ కూడా వస్తుంది. బట్ ఈ రిచ్ పీపుల్ ఎలా వాటితో సంపాదిస్తారు అంటే మేజర్గా దీనికి 3 వేస్ ఉన్నాయి. ఒకటి క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్. హెచ్డిఎఫ్సి ఇన్ఫీనియా, ఎస్బీఐ ఎలైట్ అండ్ అమెక్స్ ప్లాటినం లాంటి హై ఎండ్ కార్డ్స్ మీకు ప్రతి స్పెండ్ మీద రివార్డ్స్ పాయింట్స్ ఇస్తాయి. ఎగ్జాంపుల్కి మీరు హెచ్డిఎఫ్సి ఇన్ఫీనియా కార్డ్ వాడితే సంవత్సరం తిరిగేలోపు 15 లక్షల రూపాయలు మీరు దాని ద్వారా స్పెండ్ చేస్తే మీకు చాలా రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. వాటి ద్వారా మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం నుండి మంచి మంచి హోటల్స్లో స్టే చేయొచ్చు. అలానే కొత్త కార్డ్స్ పైన 2 నుండి 3% క్యాష్ బ్యాక్స్ కూడా వస్తాయి. సెకండ్ మేజర్ పాయింట్, ఎక్స్క్లూజివ్ క్రెడిట్ కార్డ్ ఫర్ ద అల్ట్రా రిచ్ పీపుల్. అమెక్స్ సెంచరియన్, హెచ్డిఎఫ్సి ఇన్ఫీనియా మెటల్, యాక్సిస్ రిజర్వ్, ఐసిఐసిఐ బర్గండీ ప్రైవేట్ లాంటి ఇన్వైట్ ఓన్లీ కార్డ్స్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి మాత్రమే ఇస్తారు. దీంట్లో బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో అన్లిమిటెడ్ లాంజ్ యాక్సెస్, లగ్జరీ హోటల్ స్టేస్, హై క్రెడిట్ లిమిట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కూడా లభిస్తాయి. మూడో మెయిన్ పాయింట్, క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్మెంట్. సో మనకి ఇప్పటికే క్రెడిట్ కార్డ్తో ఏమేమి చేయగలం అండ్ దాంతో ఎన్ని లాభాలు ఉన్నాయో అర్థమైంది. బట్ మీకు తెలుసా ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ఎన్ని తంటాలు పడాల్సి వస్తుందో? స్పెషల్గా మన క్రెడిట్ స్కోర్ మొత్తం లో ఉన్నప్పుడైతే ఏ బ్యాంక్ కూడా మన క్రెడిట్ కార్డ్ ఇవ్వాలి అనుకోదు. ఇక్కడ కొంతమంది అనొచ్చు టైంకి బిల్స్ పే చేస్తే క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుందని, అండ్ దానివల్ల ఫ్యూచర్లో ఈజీగా లోన్స్, బెటర్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి. అది కరెక్టే, కానీ లో క్రెడిట్ స్కోర్ ఉన్నంత వరకు మనకి క్రెడిట్ కార్డే రానప్పుడు ఇదంతా ఎలా చేయగలం? అండ్ ఆ స్కోర్ పెంచడానికి చాలా ఎక్కువ టైం కూడా పడుతుంటుంది. దానికి ఆన్సర్ నేను చెప్తా. ఇంట్రడ్యూసింగ్ ఎస్బిఎం జెడ్ క్రెడిట్ కార్డ్. ఇది ఎఫ్డి బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్. ఇది మనకి క్రెడిట్ యాక్సెస్ని ఈజీ అండ్ సెక్యూర్ చేస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకపోయినా లేదా లో క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా ఈ కార్డ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అప్లై చేయాలంటే జెడ్ యాప్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. జెడ్ ప్లాట్ఫామ్ మీ క్రెడిట్ స్కోర్ని 750 మీదికి తేవడానికి హెల్ప్ చేస్తుంది. వీనికి ఇక జిందగీలో క్రెడిట్ కార్డ్ రాదు అనుకునే మనలాంటి వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా లభిస్తుంది. ఈ కార్డు కోసం మనం ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. శాలరీ స్లిప్ లేదా క్రెడిట్ హిస్టరీ కూడా అవసరం లేదు. యాన్యువల్ ఫీ కూడా లేదు. లైఫ్ టైం ఫ్రీగా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అయితే ఈ క్రెడిట్ కార్డ్ రావాలంటే ముందుగా చిన్న ఫిక్స్డ్ డిపాజిట్ క్రియేట్ చేయాలి. 5,000 రూపాయల నుంచి దీన్ని స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మీ ఎఫ్డి యొక్క 90% క్రెడిట్ లిమిట్ మీకు ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్కి ఒకవేళ 10,000 రూపాయలు మీరు ఎఫ్డి చేస్తే 9,000 రూపీస్ వరకు మనకి క్రెడిట్ లిమిట్ వస్తుంది. ఇందులో క్రెడిట్ కార్డ్ ఓపెన్ చేయడం వల్ల మన మనీ సేఫ్గా ఉంటుంది అండ్ ఆర్బీఐ ఇన్సూర్డ్, అండ్ అలానే మనం చేసిన ఎఫ్డికి ఇయర్లీ అప్ టు 7% వరకు ఎఫ్డి కూడా లభిస్తుంది. అంటే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నప్పుడు మన ఎఫ్డి కూడా సైలెంట్గా గ్రో అవుతూ ఉంటుంది. ఇది స్టూడెంట్స్కి, ఫస్ట్ టైం కార్డ్ యూజర్స్కి, అలానే క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ క్రెడిట్ కార్డ్. అలానే ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి యూపీఐ పేమెంట్స్ కూడా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లాంటి యాప్స్తో ఈజీగా చేయొచ్చు. మన ఎఫ్డీని టాప్అప్ చేసి గ్రాడ్యువల్గా దాన్ని పెంచుకోవచ్చు కూడా. ఎగ్జాంపుల్కి మనం 10,000 రూపాయలు కట్టిన తర్వాత 1,000 మల్టిపుల్స్తో దీన్ని పెంచుకుంటూ మ్యాక్స్ 5 లక్షల వరకు మనం దీంట్లో పెట్టొచ్చు. అంటే 4.5 lakhs వరకు మనం క్రెడిట్ లిమిట్స్ ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా పొందొచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు జెటాప్ క్రెడిట్ కార్డ్స్ మీద మనకి రివార్డ్స్ కూడా లభిస్తాయి. మింత్రాలో 20% వరకు, ఫ్లిప్కార్ట్లో 8%, అమెజాన్లో 5% వరకు లభిస్తాయి. అలానే 80+ బ్రాండ్ వోచర్స్ నుంచి డిస్కౌంట్స్ వస్తాయి. స్విగ్గీ, జొమాటో, బుక్ మై షోలో అప్ టు 20% వరకు ఆఫ్ లభిస్తుంది. రెస్పాన్సిబుల్గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి. టైంకి పేమెంట్ చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్
30 రోజుల్లో ఇంప్రూవ్ అవ్వడం గమనిస్తారు. అయితే జెట్ యాప్ ద్వారా క్రెడిట్ కార్డ్కి అప్లై చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. జెట్ యాప్ని ఇన్స్టాల్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై అయిన తర్వాత డీటెయిల్స్ ఫిల్ చేయండి, పేరు, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి. క్రెడిట్ స్కోర్ చెక్ చేయడానికి అప్లై నౌ క్లిక్ చేయండి. అలానే ఎఫ్డి అమౌంట్ సెలెక్ట్ చేయండి. అందులో 5,000 నుంచి ₹1,00,000 వరకు మీకు నచ్చినంత పెట్టొచ్చు. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అప్రూవ్ చేసి వెరిఫై చేసుకున్న వెంటనే మీ కార్డ్ రెడీ అయిపోతుంది అండ్ కొన్ని రోజుల్లో ఇంటికి డెలివరీ కూడా వచ్చేస్తుంది. ఇలా సేఫ్, స్మార్ట్, సింపుల్గా క్రెడిట్ కార్డ్ జర్నీని స్టార్ట్ చేయాలంటే SBM జెట్ యాప్ క్రెడిట్ కార్డ్ పర్ఫెక్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లో క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా క్రెడిట్ కార్డ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా జెట్ యాప్ని డౌన్లోడ్ చేసి SBM జెట్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోండి. See you in the next video and thank you for watching. This is Sai Vardhan signing off.